చూస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వైసీపీ బాధితులు క్యూ కడుతున్నారు. విశాఖపట్నంలో 5,000 ఎకరాలకు పైగా ఆక్రమణలు జరిగాయని భూ బాధితులు వాపోతున్నారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదులు అందజేస్తున్నారు. వైసీపీ కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డి అనుచరులపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం అందుతోంది. గత 3 రోజులుగా పెద్ద సంఖ్యలో పార్టీ ఆఫీసుకు బాధితులు వస్తుండగా అత్యధికంగా విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. వైసీపీ బాధితులైతే జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. వారి డిమాండ్స్ ఏంటి? బాధితులంతా ఒక్కసారిగా ఇంతమంది రావడానికి గల కారణాలేంటి శివ? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీ రావడంతో దానికి విజయ విరాసం కంటే కూడా ప్రజల సమస్యలు పరిష్కరించాలని, ప్రజలకి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఆయా పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నికల్లో గెలుపొందిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు కార్యాలయంలో వినతులు స్వీకరిస్తున్నారు. ఇక తాజాగా అదే బాటలో జనసేన పార్టీ కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. గత 3 రోజుల కాలంగా ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు 21 మంది శాసనసభ్యులు, 2 ఎంపీలు, 23 మంది మరికొంతమంది పార్టీ నాయకులు, ప్రతిరోజు కూడా 2 నాయకులు, ఒక ప్రజాప్రతినిధి, ఒక పార్టీ నేత ఉండి కార్యాలయంలో వినతులు స్వీకరిస్తారు. నిన్న సంబంధించి కూడా ఆలోక మాధవి ఎమ్మెల్యే నేతృత్వంలో వినతులు స్వీకరించారు. విశాఖపట్నం, భోగాపురం ఎయిర్పోర్టు, అలాగే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి జగ్గైపేట, అనకాపల్లి, కాకినాడకు సంబంధించి తమ భూములను ఎంపీ విజయసాయిరెడ్డి అలాగే వైసీపీ నేతలు కబ్జా చేశారు. తమకి తిరిగి తమ భూములని అప్పగించాలని చెప్పి దాదాపుగా వందల సంఖ్యలో ఫిర్యాదులు రావడం జరిగింది. విజయసాయిరెడ్డి, ఆయన అనుచరులు, ఆయన బంధువుల నేతృత్వంలో 5,000 ఎకరాల క్యారిడార్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పి ఫిర్యాదు అయితే వారు చేశారు. దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి బాధితులైతే జనసేన నేతల్ని కోరిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం, భోగాపురం, క్యారిడారు తదితర ప్రాంతాలు, అనకాపల్లి ఈ ఏరియాల్లో కూడా 5,000 ఎకరాల భూముల్ని, ప్రభుత్వ ప్రైవేటు భూములను కూడా కబ్జా చేసి తమను బెదిరింపులకు పాల్పడుతూ తమకు భూములు ఇవ్వట్లేదు, అలాగే మార్కెట్ వాల్యూ కంటే తక్కువ, మార్కెట్ వాల్యూ 100 రూపాయలు ఉంటే తమకు 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి బలవంతంగా మమతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తమకు న్యాయం చేయాలని ఇట్లా వరుసగా ఫిర్యాదుల పరంపర కొనసాగుతూ ఉంది. నిన్న ఒక్కరోజే దాదాపుగా 500 పైగా కూడా జనసేన కార్యాలయంలో ఫిర్యాదులు వచ్చినాయి. దాంట్లో అత్యధికంగా వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డిపైనే ఫిర్యాదులు రావడం విచిత్రంగా ఉంది. శివ, అలాగే ఇటు చూసుకుంటే బాధితులంతా కూడా విజయసాయిరెడ్డికి సంబంధించిన అనుచరుల మీదే ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఇటు వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా? అలాగే బాధితులకి ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధమైన వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారనుకోవచ్చు శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా గత 5 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాలు అంటే 2019 నుంచి 22 వరకు విజయసాయిరెడ్డి, ఆయన బంధువులు, ఆయన అనుచరులు, ఆయన అనుమయులు ఇష్టానుసారంగా ప్రభుత్వ ప్రైవేటు భూములు కబ్జా చేశారు. అనేక ఫిర్యాదులు, ఒక విజయసాయిరెడ్డిపై వేల సంఖ్యలో ఫిర్యాదులు రావడం జరిగింది. ఈ ఫిర్యాదులన్నిటికి సంబంధించి కూడా అప్పటి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఉత్తరాంధ్ర నుంచి బాధ్యతలకు కూడా తప్పగించిన పరిస్థితి కనిపించింది. సో మరొకవైపు జనసేనకు సంబంధించి ఫిర్యాదులు రావటం, వరుసగా దీనిపై చర్యలు తీసుకోవాలని రావడంతో కూడా ఇప్పటికే ఏదైతే ఫిర్యాదులు వచ్చినాయో ఆ ఫిర్యాదులపై సమగ్రమైన దర్యాప్తు జరిపి వారికి న్యాయం చేయాలని చెప్పి కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మండలానికో భూ కుంభకోణం జరిగింది, దీనిపై సమగ్రమైన వివరాలు తీసుకోవాలని చెప్పి అధికారులను ఆదేశించారు. రేపు జరగబోతున్న కలెక్టర్ల సమావేశంలో మీ జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడ భూ అక్రమాలు జరిగినాయి, ప్రజల భూములు ఏమైనా బలవంతంగా స్వాధీనం చేసుకున్నారా, ప్రభుత్వ ప్రైవేట్ భూములను లాక్కున్నారు, ఇట్లా
ప్రతిదానికి సమగ్రమైన వివరాలతో తీసుకురావాలని చెప్పి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు, ఇటు జిల్లా కలెక్టర్ ఇచ్చే నివేదికని రెండింటిని కూడా పరిశీలన చేసి దీనిపై సమగ్రమైన దర్యాప్తుకు ఆదేశించడంతో పాటు వారి భూమిని వారికి తిరిగి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలో కూడా ప్రత్యేకమైన ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి కూడా ఆయన అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తా అని చెప్పి భరోసా ఇచ్చిన నేపథ్యంలో వరుసగా బాధితులు అయితే క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇస్తూ ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.